హాయ్ అండి. ఈరోజు నేను సింపుల్గా ఈజీగా మామిడికాయ పప్పు చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి చూడండి. ముందుగా మనకు కావాల్సినంత పప్పు తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి కాసేపు నానబెట్టిన తర్వాత చూపిస్తున్న విధంగా కుక్ చేసుకోవాలి. ఇలా 70% కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దానిలో ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కుక్ అయిపోయిన తర్వాత వేరే బౌల్లో మనకి మామిడికాయ పులుపు తగినంత చూసి దానిని కూడా చూపిస్తున్న విధంగా ఉడకపెట్టుకోవాలి. ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత దాన్ని మ్యాష్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా పేస్ట్ చేసుకొని ముందుగా కుక్ అయిపోయిన పప్పులో దీన్ని మిక్స్ చేసుకొని మరలా కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఇలా రెండు కలిసి ఉడికిన తర్వాత ఇప్పుడు మనకి తాలింపు వేసుకుందాము. తాలింపుకి ముందుగా వేరే ప్యాన్ తీసుకొని దానిలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి అలాగే ఒక ఉల్లిపాయ వేసుకొని వేయించుకోవాలి. ఎప్పుడైనా టైం లేనప్పుడు సింపుల్గా ఈజీగా ఇలా చేయడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పులుపు కూడా సరిపోతుంది అండ్ మామిడికాయ కూడా మొత్తం ఉడికిపోయి పప్పులో మొత్తం మిక్స్ అయిపోతుంది. సో దానివల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. నేను పప్పులో పసుపు వేయడం మర్చిపోయాను. సో అందుకే ఇప్పుడు ఈ తాలింపులో కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. పసుపు కూడా యాడ్ చేసిన తర్వాత మరలా మొత్తం మిక్స్ చేసుకొని ఒకసారి వేగిపోయిన తర్వాత ఫైనల్గా కరివేపాకు కూడా వేసేసి వేయించుకొని ఇప్పుడు ముందుగా మనం ఏదైతే ఉడికించుకున్న పప్పు ఉందో దానిలోకి టర్న్ చేసుకోవడమేనండి. అంతే, వేడివేడి కమ్మని పప్పు రెడీ అయింది. మీరు కూడా చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి నాకు. అలాగే నేను ఉప్పు అనేది లాస్ట్లో వేస్తున్నాను, చూడండి, మీరు కూడా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట సింబల్ని ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్ యూ. బాయ్ ఎవ్రీవన్.